రావాల్సిందే. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో తెలుసుగా? మా దళం తూర్పు దిక్కు ఎదుర్కొంటుంది. నా దళం వాయవ్య దిశను కాచుకుని ఉంటుంది. మేము కాపలా సైనికుల్ని చంపి కోట తలుపులు తెంచేస్తాం. శభాష్! ఎలవంట, నువ్వు వెళ్ళి సరైన సమయానికి ప్రజల్ని తీసుకుని కోటకి రా. ఓ మఠాను గారు కొత్త. సరే జాగ్రత్త, ఇక పదండి. పరమేరుడకు నువ్వెళ్ళి మన వాళ్ళకి సందేశం అందించు. మరి మీరు? నాకేం పర్వాలేదు, వీళ్ళ ముఖం నన్నేం చేస్తాను. నువ్వెళ్ళి. స్వాగతం, సుస్వాగతం. వీరాతి వీరుడు, విప్లవ జ్యోతి. ఈనాటికి నా చేత చిక్కా. నిన్ను చిత్రవధ చేసి నా కసి తీర్చుకుంటాను. ప్రేసి, ఇతడు నా బంది. కసి తీర్చుకోవలసింది నేను. ఓ తీర్చుకో, నీ కసి పూర్తిగా తీర్చుకో. నా కళ్ళ ఎదుటే తీర్చుకో. బందీ, ఎందుకలా మొహం తిప్పుకుంటున్నావు? ఒక ఆడదాని ఎదుట బందీగా నిలబడవలసి వచ్చినందుక? చేసిన అన్యాయానికి ప్రతిఫలం అనుభవిస్తున్నందుక? కాదు, ఒక స్త్రీ సిక్కు విడిచి తన శీలాన్ని అమ్ముకుంటున్నందుకు. నోటికొచ్చినట్టు ప్రేలకు. ఇది నీ చోటు కాదు. నువ్విక్కడ బందీవి. ఎక్కడ నీ నందిని? ఆ విశ్వాసఘాతుకురాలను ఎక్కడ దాచావో చెప్పు. చెప్పి నీ ప్రాణం దక్కించుకో. స్వార్థం కోసం ఆత్మీయులకు ద్రోహం తలపెట్టే విద్య ఇక నీ వద్ద నేర్చుకుంటా. ఆత్మీయులు? ఎవరికి ఆత్మీయులు? నిన్ను పట్టించడానికి వచ్చిన గూఢచారిని ఆ నందిని నీకు ఆత్మీయురాలా? చిన్ననాటి నుంచి నీ కష్ట సుఖాలు పంచుకుని అనుబంధాన్ని పెంచుకున్న నేను పరాయిదన్నా. ఎక్కడ నందిని, ఎక్కడ నువ్వు? నందిని చెడు నుంచి మంచికి ఎగబాకింది. నీవు మంచి నుంచి చెడుకి దిగజారావు. చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడిన పవిత్రురాలు నందిని. స్వార్థం కోసం తప్పు చేయటమే గొప్పగా భావించిన మూర్ఖురాలు నువ్వు. రణమల్ల సేనాపతి, నీ చేత చిక్కాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అంతేకాని నందిని రహస్యం చెప్పనంటావు. చెప్పను. చెప్పవా? నీవు చెప్పించలేదు. క్రూరసింహ ప్రభు, శిక్షాగృహానికి లాక్కు వెళ్ళండి. చిత్తం. వాళ్ళు మన నాయకుడు దొంగేటిగా పట్టుకెళ్తే మనం వీళ్ళ గోళ్ళు గిల్లుకుంటూ కూకుంటాం. పాతండి, కోట మీదకి వెళ్ళి ఇరుచుకుపడతాం. అల్లకల్లం చేద్దాం. రాజకుటుంబాన్ని చిత్రవధ చేద్దాం. ఈ లోపల వాళ్ళు అక్కడ నాయకుడి ప్రాణాలు తెస్తే? అవును, అదే నిజమే. అందుకే ముందు నాయకుడిని తప్పిస్తే ఏం చేయాలో ఆయన నిర్ణయిస్తాడు. వెళ్ళిన వేగ రానివ్వండి. రా ప్రేయసి, చూద్దువు గాని.
ఇప్పుడు వనవీరుడే కాదు, వాడి తల్లో జేజైనా చెప్పవలసింది. నా వాగ్దానం చెల్లించాను, మరి నీ వాగ్దానం? రా, నీ అధరామృతంతో నింపి ఆ మధుపాత్రనిలా అందించవే నా అప్సరస. పాడు పాడు.